కుదురుడు లాగుతూ లాగుతూ పెరట్లో రెండు మద్ది వృక్షాలు ఇలా ఒకదాని పక్కన ఒకటి మొలిచాయి. ఎప్పుడైతే మద్ది వృక్షాలు మొలిచాయో కృష్ణుడు ఆ రెండింటి మధ్యలో నుంచి దూరాడు. కానీ కుదురు బయటకు రావడం లేదు. ఇప్పుడు ఆ కుదురు కట్టుకున్నది. కృష్ణ పరమాత్మ ఒకసారి లాగాడు, రాలేదు. రెండవసారి లాగాడు, రాలేదు. మూడవసారి గట్టిగా లాగాడు. ఆ లాగిన లాగుతూ పెద్ద వృక్షములు పెడపెడపెడపెడని కింద కూలిపోయాయి. ఆ శబ్దానికి యశోదమ్మ విన్నది. ఎప్పుడైతే ఈ వృక్షాలు నేలకున్నాయో ఆ రెండు వృక్షాల నుండి మణిగ్రీవుడు అనేటువంటి ఇద్దరు గంధర్వులు, ఆ వృక్షాల నుండి ఇద్దరు గంధర్వులు బయటకు వచ్చారు. నలుడు మణిగ్రీవుడు అనే ఇద్దరు బయటకు వచ్చారు. వీళ్ళిద్దరు ఎవరు అంటే కుబేరుని యొక్క కుమారుడు. నారదుడు ఒకనాడు శాపం ఇస్తే పెరట్లో మధ్య చెట్లై వీళ్ళు కొలిచారు. కృష్ణ పరమాత్మ స్పర్శ చేత వాళ్ళు వాళ్ళ గంధర్వ లోకానికి వెళ్ళిపోయారు. ఈ శబ్దానికి యశోదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చిందట. పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మో 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 కృష్ణుడికి మళ్ళీ ఎంత పెద్ద ఆపద తప్పింది అని మళ్ళీ ఆ కుదురుకున్నటువంటి కట్టును విప్పేసింది. తనకు తెలిసిన ఒకే ఒక్క మంత్రము గోశాలకు తీసుకెళ్ళింది. గోభస్మము ధరింపజేసింది. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని దిష్టి తీసింది. అమ్మో ఇదంతా నేను పాలివ్వగా వారి కడుపు నింపనందుకే ఇంత ఉత్పాదము అని ఆ తల్లి కడుపు నిండా పాలించింది. పాలివ్వగానే పరమాత్మ హాయిగా పాలు తాగాడు. అమ్మోడిలో హాయిగా నిద్రపోయాడు. అలాంటి పరమాత్మ గోకుల కృష్ణుడు, గోపాల కృష్ణుడు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం పరమాత్మను మనం స్మరిద్దాం. జై గోపాల కృష్ణ భగవానికి, గోపాల కృష్ణ భగవానికి.